అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది జంతర్ మంతర్ సీజన్ 2. ఎస్, ఏంటి సీజన్ 2 బిగ్ బాస్ సీజన్ 1 బిగ్ బాస్ సీజన్ 2 లాగా జంతర్ మంతర్ సీజన్ 2 అంటే ఏం మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే బేసిక్గా జంతర్ మంతర్ సీజన్ 2 ఈజ్ ఆల్ అబౌట్ పబ్లిక్ ఇష్యూస్ అని తెలుస్తుంది సునో భారత్ పేరు మీద, అంటే ప్రజల ఇది విందామని చెప్పి. మరొక పాదయాత్ర టైప్లో ఉండొచ్చు, అంటే దాని ఐడియాలజీ చెప్తున్నాను నేను. దేశవ్యాప్తంగా ఉంటే ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఒక హీరోయిక్ ఆరా ఏర్పడింది మనకి, ఏదైతే మొన్న జరిగిన ప్రొటెస్ట్లతోటి. అంటే వీళ్ళు ఒక రియల్ కాజ్ కోసం బయలుదేరారని చెప్పి అది నిలబెట్టుకుని గనక నిజంగానే చేసి ఎక్కడికక్కడ మరి కట్టడి చేస్తే ఒక ప్రాబ్లము, చేయకపోతే ఇంకో ప్రాబ్లం. సో చాలా ఆచితూచి ఒక కత్తిమీర సామే. అంటే ఆగస్టు 15 టార్గెట్ గా పెట్టుకుని సర్పంచ్ ఛాలెంజ్ అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశారు ఆల్రెడీ, మీ స్కూల్ బాగు చేసుకుందాం అని. మళ్ళీ ఇప్పుడు జంతర్ మంతర్ అంటున్నారు. ఏమైనా క్లారిటీ ఉందా ఇందులో? క్లారిటీ అంటే కాదు, స్కూల్స్ టార్గెట్ చేయడం అన్నది అది సెపరేట్ ఇష్యూ. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకురావడానికి, ఇది ఇతర ఇష్యూస్ కూడా వినడానికి, అసలు మేము ఉన్నామని చాటుకోవడానికి ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది కేశవ్, మీరే చెప్పండి. మేము ఉన్నామని చాటుకోవడానికి వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళాల్సిందే కదా. అండ్ ఖచ్చితంగా వాళ్ళు టేకప్ చేస్తున్న ఇష్యూస్ మాత్రం మనం అందరం మాట్లాడుకోవాల్సిన విషయం. సో నేను యువత పక్షాన నేను నిలుస్తున్నాను. నమ్మకంతో ప్రిపేర్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకుని 1 సంవత్సరంన్నర ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాసిన తర్వాత ఆ పేపర్ లీక్ అయిందంటే గుండెలు ఎంత పగిలిపోతాయి. అది ఆలోచించవలసిన విషయం కదా. నా పాయింట్ ఏంటంటే అదే, ఇప్పుడు పేపర్ లీకేజ్ పైన చేసినటువంటి పోరాటం వేరు, సామాజిక రుగ్మతుల పైన చేసేటువంటి పోరాటం వేరు. అంటే అదే ఫాలో అప్, అదే ఫాలోయింగ్ ఈ ఇష్యూస్ మీద వస్తుందా సిజేపీకి? అన్నిటికీ రాకపోవచ్చు, కొన్నిటికి వస్తుంది. ఎంత పెద్ద సెక్షన్ ఆఫ్ సొసైటీని ఎఫెక్ట్ చేసే ఇష్యూ దాన్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళు టేకప్ చేసే విధానం ఏ విధంగా ఉంది దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏ అంశాలని వాళ్ళు పొందుపరుస్తున్నారు వాళ్ళ దీనిలో, అది ఒక మార్జినలైజ్డ్ సెక్షన్కి సంబంధించిన విషయం అంటే అంత రాకపోవచ్చు. విత్ టైం సీజన్ 2 లో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక కన్నయ్య కుమార్ లాగా, ఒక హార్దిక్ పటేల్ లాగా వన్ టైం వండర్, లేదంటే ఏక్ దిన్ కా సుల్తాన్ అంటారు కదా, ఒక మూమెంట్ కి పరిమితమైనటువంటి నాయకుడిగా అభిజిత్ దీప్ కే ఉంటారా, లేకపోతే ముందు ఇది రాజకీయ శక్తిగా కూడా రూపుదాలుస్తుందా? ఇప్పుడు భయపడాల్సింది ప్రతిపక్షమా అధికార పక్షమా, ఇది కూడా పాయింట్. సో అది సంగతి. చీల్చేదాన్ని బట్టి ప్రతిపక్షం భవిష్యత్తు కూడా ఆధారపడి. అవును, డెఫినెట్లీ కదా, అదే కదా. అంటే అది ప్రూవ్ కానంత వరకు ఇది ప్రతిపక్షం నుంచే వచ్చిన ఒక ఫోర్స్ అని కొంతమంది అనుకుంటున్నారు. బట్ అలా ఉండే అవకాశాలు ఉంటాయని నేను అనుకోను. బికాస్ తెలిసి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి యాజిటేషన్ కి అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ అందరూ సమర్థన చేశారు. కానీ జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి మూవ్మెంట్ కి ఎందుకు వీళ్ళు ఎవరు సమర్థించట్లేదు, అది ఇక్కడ చర్చ వస్తుంది. ఇదే కంటిన్యూ చేస్తూ ఒకటి చెప్పాలి. సినిమా తారలు, బాలీవుడ్ ప్రముఖులు ఎవరు ముందుకు రారని ఒక ఇది. కానీ మొన్న జంతర్ మంతర్లో జరిగినప్పుడు చాలా మంది ప్రముఖులు, షబానా ఆజ్మీ, ఇంకా సంగీత విశాల్ దల్లాని, ఆయన పేరేంటి, ఆయన వాళ్ళందరూ వచ్చారు. జంతర్ మంతర్ ఇక్కడ జరిగిన, అదే మన జార్ఖండ్లో జరిగినప్పుడు వీళ్ళంతా ఏమయ్యారని కూడా ఇన్ఫాక్ట్ ఇవాళ DC స్పెషల్ స్టోరీగా వచ్చింది. అంటే సిటీ సప్లిమెంట్లో వచ్చింది, ఆలోచించవలసిన విషయంగా అనమాట. సో ఇవన్నీ చూడాలి. బట్ మనం కూడా భూతద్దంలో చూడదు. మీరు డిస్టెంట్ లుక్ తీసుకుంటే ఇష్యూస్ లేవనెత్తుతున్నారు, ప్రక్షాళన జరగాలి, చాలా విషయాలు మారాలి. మనకి ప్రయారిటీస్ పరంగా అవి కాదు ప్రయారిటీ, ఇవి అని మాత్రం ఒక దిక్సూచిగా వీళ్ళు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. రైట్. ఈ డిస్కషన్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, ప్రతిదానికి ఫ్రీ బీస్ అనౌన్స్మెంట్ చేసేటువంటి పార్టీలు ఇప్పుడు అసలైన సోషల్ కాజెస్ పైన ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా వచ్చింది. ఆ విషయంలో మాత్రం అభిజిత్ దీప్కేని అభినందించవచ్చు. సో ఫర్దర్ గా ఎలా ఉంటుంది వీళ్ళ సక్సెస్ రేట్ అనేది సీజన్ 2 లో మనం చూడొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, నిన్న మనం డిస్కస్ చేసాము, అసలు ప్రకాష్ రాజ్ ఓటు తొలగించలేదని ఈసీ క్లారిఫికేషన్ ఇచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆయన ఒక వీడియో చేసి మరీ పెట్టాడు, నా ఓటు తీసేశారు, నేను పుట్టాను పెరిగాను అక్కడే ఉన్నాను, అక్కడ లోకల్ గా ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాను, అలాంటి నా ఓటే పోయింది అని చాలా బేలగా పాపం వీడియో చేశాడు ఆయన. కానీ అసలు ఓటు తీయలేదు అని చెప్పని ఈసీ తరఫున అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీష్ ప్రకటన చేస్తూ ఆయన ఓటును శాశ్వత చిరునామా మారిన జాబితాలో చేర్చినట్లు, అది ఈసీ నిబంధనల మేరకే జరిగినట్లు పేర్కొన్నారు. అంటే తీసేయడం కాదు, మార్చామని, షిఫ్ట్ అయిందని చెప్పడం అంతే. అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదా దీనిపైన? అంటే ఓటు తీసేయడం అంటే కూడా, అంటే తీసేశారంటే 3 చోట్ల ఉంటే 2 చోట్ల తీస్తారు కదా, అది తీయడమే, అక్కడ వరకు తీయడమే. కానీ అలా తీయలేదని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చారు. ఇద్దరు కరెక్టే. అర్థమైంది కదా.